ఆన్ కెమెరా చెప్తున్నా. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికే చెప్తున్నాను ఈ మాట. ఆన్ కెమెరా చెప్తున్నా. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తే నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను. మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను. మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతో చెప్తాను. నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళంత మొహాటసులు నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను. నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి. నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్. అలా అంది చెయ్యండి, చెయ్యొద్దు ఏం చెప్పాల. డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పాల. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్య స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ ఆయన వ్యక్తికి జరుగుతుంటే ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేనైతే ఇలా ఉంటాను. మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు. అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు. నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ ఎ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా.